వేణుమాధవ్ గారి తర్వాత మీ ఫ్యామిలీ మరి ఆర్థికంగా అన్ని విధాల బాగానే ఉన్నారా? అంటే చాలా కష్టం కదండి, ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్ బోన్ అయినా. కానీ ఇంకా తను మాకు కొన్ని హౌసెస్ ఉన్నాయి చేసి పెట్టి సమకూర్చి, అంటే ప్లానింగ్ ఉన్న మనిషి చాలా, మాకు అర్థం అవుతుంది. లేకపోతే కొడుకుల్ని చదివించడం, ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో అంత సేవింగ్స్ కూడా ఉన్నాయి. అవును, ఆ మాట చెప్తారు. హీ వాజ్ చాలా హెల్పింగ్ నేచర్, ఆయనకి అందరికీ హెల్ప్ చేసే, అందరితో కలిసిపోయేవారు. ఫ్యామిలీ మొత్తం చూసుకున్నారు. అది కాకపోతే మాకు కూడా కొంచెం ఆలోచించి చేసి పెట్టారు ఏదో ఒకటి. వాట్ ఇస్ మీకు బాగా ఇష్టమైన మెమరీ ఆయన గురించి? ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. ఏం వండి పెట్టేవారు ఎక్కువ? ఒకటని ఏంటండి, చాలా ఉన్నాయి మెమరీస్. ఎక్కువ పప్పుచారు, ఆలు ఫ్రై, నాన్ వెజ్ కూడా ఇష్టపడతారు. కాకపోతే ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్ళేసి వస్తే కాల్ చేస్తా. చాలా ఇంట్లో ఉంటే ఇంకా మాకు ప్రాన్స్ బిర్యానీ చేసేవారు. పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారంటే హడావిడి అయిపోతారు. స్నాక్స్ ఏం పెట్టాలి, వాళ్ళకి ఏం చేసి పెడతారు ఈవినింగ్ వచ్చే వరకు. ఇంట్లో ఉంటే కంపల్సరీ చేసిస్తారు. లాంగెస్ట్ షూటింగ్ షెడ్యూల్ సావికర్, వాట్ యూ రిమెంబర్? ఏం గుర్తుంది? 1-2 వీక్స్ వెళ్ళిపోయేవారు. చాలా అంటే మేము చిన్నగా ఉండే కదా, మాకేమంత ఐడియా లేకుండా. మమ్మీకి ఎక్కువ తెలిసి ఉంటాయి, కానీ డాడీ చాలా తక్కువ చూసేది. వచ్చేటప్పుడు అని పట్టుకొస్తారా అక్కడ లోకల్లో? గిఫ్ట్లు లోకల్గా దొరికే చాక్లెట్లు, అవి ఇవి, చాక్లెట్స్, టాయ్స్, ఎవ్రీథింగ్ అన్ని తెచ్చారు. కాస్ట్లీ బొమ్మలు, వీళ్ళకి అది ఎన్ని టాయ్స్ ఉండేవో. వీళ్ళు తెస్తే బ్రేక్ చేస్తే, ఎందుకండి అంత కాస్ట్లీవి తెస్తారంటే, పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా, నేను చేస్తా, అంతే కదా. చాలా ఎన్ని వీళ్ళకైతే ఎన్ని టాయ్స్ తెచ్చారో చాలా, ఇంకా ఇప్పటికి ఉన్నాయి ఆ బొమ్మలన్నీ. అయితే జ్ఞాపకాలు మీకు, డాడీ ఇచ్చిన జ్ఞాపకాలు. అందుకే కొన్ని అసలు బ్రేక్ అయిపోయినా అసలు ఇక్కడే ఉంచేస్తాను, పడేయను. చాలా సర్ప్రైజింగ్ అండి. అంటే అందరూ వరల్డ్ని ఎంత నవ్వించారు యాక్టర్స్, దే లెఫ్ట్ ద వరల్డ్ ఎర్లీ, తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు. మనకి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఏవిఎస్ గారు కావచ్చు, అందరూ. మరి కొలీగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు వేణుమాధవ్ గారికి? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఎవరున్నారు సావికర్? యూ షుడ్ నో కదా, మీకు తెలిసి ఉంటుంది. నాకు తెలుసు, ఎంఎస్ నారాయణ గారు చాలా క్లోజ్. ఎంఎస్ నారాయణ గారు కూడా చాలా అన్యాయం కదండి ఆయన వెళ్ళిపోవడం, చాలా క్లోజ్. అలాగే బ్రహ్మానందం గారు, అఫ్ కోర్స్ ఆయన పెద్ద దిక్కుగా ఆయన అందరికీ ఉన్నారు ఎప్పుడు. బట్ ఇప్పుడు కూడా కాల్ చేశారు, చేసి ఒకసారి రండమ్మ పిల్లల్ని తీసుకొని అని చెప్పారు బ్రహ్మానందం గారు. మీరిద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు కోరుకోలేదా ప్రభాకర్ అండ్ సావికర్? ఓహో, ఏం డైరెక్షన్ అంటే? అదే ఫిల్మ్ డైరెక్షనే, బట్ ఐఎమ్ సేయింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీచర్ ఫిల్మ్సా లేక యాడ్సా, ఇంకా మూవీసే? ఐ రైట్ వెరీ గుడ్ స్టోరీస్. అంటే ఐ డోంట్ రైట్, నాకు బద్ధకం రాయాలంటే, అదొక్కటే డిసడ్వాంటేజ్ నాకు. ఐ డోంట్ రైట్, నేను వాయిస్ రికార్డింగ్స్, వాయిస్ మెమోస్ పెట్టుకుంటాను. దర్ ప్లెంటీ ఆఫ్ దెమ్, బట్ షుడ్ సీ వాటిని అన్నిటిని డెవలప్ చేసుకొని రిటర్న్ ఫార్మాట్లో వస్తే విల్ వర్క్. సో అయితే మరి అంబిషన్ అదేనా, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలంతా? అదే, త్రివిక్రమ్ గారి కింద వర్క్ చేయాలని ఒక చిన్న కోరిక మీకు? తప్పకుండా ఐ థింక్ టాలెంట్కి అవకాశాలు ఇస్తారు త్రివిక్రమ్ గారు, మంచి టాలెంట్కి. అందులో ఆయన కూడా రచయితగా వచ్చారు కాబట్టి హీ విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ యువర్ వర్త్ అండ్ టాలెంట్. కలిసారా ఎవరినైనా ప్రభాకర్? లేదు, ఇప్పుడే నా దగ్గర ఏం లేదండి. ఇప్పుడు రిటర్న్ ఫార్మాట్లో ఏం లేదు, నేను వెళ్ళి చూపించుకోవడానికి. నా దగ్గర ప్రాపర్ రిటర్న్ ఫార్మాట్లో ఏదైనా స్క్రిప్ట్ కానీ ఏదైనా స్టోరీ కానీ ఉంటే వెళ్ళి చూడండి, వాళ్ళకి నచ్చితే తీసుకుంటాను.